హనుమాన్ మూవీ బ్రో ఏం చెప్పమంటావు బ్రో, అసలు ఒక ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరంటే హనుమాను. అసలు హనుమంతుని గురించి వచ్చిన స్టోరీలో ది బెస్ట్ అంటే ఇదనమాట. ఆ ఇచ్చిన వెలివేషన్ కానీ, ఆ ఈవీఎఫ్ఎక్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ పవర్స్ రావటం కానీ, అన్ని క్యారెక్టర్స్ తేజ కానీ, గెటప్ సీన్ కానీ, వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ చాలా అంటే చాలా బాగున్నారు. అన్ని క్యారెక్టర్స్ అబ్బా 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 మైండ్ పోతుంది నిజంగా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ అయితే విజువల్ ట్రీట్ అని చెప్పాలి. నిజంగా ప్రతి ఇండియన్, ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే హనుమాను. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ చాలా తక్కువైనప్పటికీ వాళ్ళు ఇచ్చిన కంటెంట్ కానీ, విజువల్ ట్రీట్ కానీ ఒక 100 కోట్లు 200 కోట్ల అంత ఉంటుందన్నమాట. చాలా నిజంగా ప్రశాంత్ వర్మ గారు నిజంగా ఆయనకున్న టాలెంట్ అంటే ఇంకెంత చెప్పలేము. ఈ సినిమాతోనే నిరూపించాడు. ఇక పార్ట్ 2 ఉందంట 2025 జై హనుమాను. నిజంగా పోటీ అవుతుందంట ఖచ్చితంగా, నో డౌట్ అనమాట. సో ఒక గుంటూరు కారం ఏమాత్రం కొంచెం డల్ అయినా కానీ ఈ సినిమా అయితే ఈ సంక్రాంతికి దద్దరిల్లిపోయింది అనమాట. కలెక్షన్స్ పరంగా పాన్ ఇండియాలో నార్త్లో వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఏదైనా ఉందంటే హనుమాను. నిజంగా తేజ సజ్జ అయితే యాక్టింగ్ కానీ చిన్న వయసులోనే ఇంత పెద్ద సినిమాని మోయటం అనేది మామూలు విషయం కాదన్న. నిజంగా చెప్తున్నాను. ఆ పవర్స్, ఆ ఎలివేషన్స్, ఆ ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క భక్తుడు చూడాల్సిన సినిమా అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్తో బయటకు వస్తారు. నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మకంతో బయటకు వస్తారు. థ్యాంక్ యూ.